అరవింద్ పట్టాపుచ్చుకుని వేదికపై నిలబడ్డాడు. అతని గ్రాడ్యుయేషన్ గౌను గాలిలో రెపరెపలాడుతోంది. చేతిలో పట్టా ఉన్నా అతని మనసులో మాత్రం ఒకటే ఆందోళన. యంత్రాలు రాజ్యమేలే, ఈ ప్రపంచంలో నాలాంటివాడికి చోటు ఉందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కోడింగ్ రాయడం నుండి చిత్రలేఖనం వరకు అన్నీ చేసేస్తోందని వార్తలు వస్తున్నాయి. రోబోలు ఇప్పటికే గెలిచిన పరుగు పందెంలో తను ఇప్పుడే మొదలుపెడుతున్నట్లు అతనికనిపించింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అరవింద్ తన ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ గంటలు గడిపేవాడు. ఏ ఉద్యోగ ప్రకటన చూసినా ఏఐ తక్కువ ధరకే వేగంగా పనిచేస్తుందని అనిపించేది. ఈ విశాల ప్రపంచంలో తను ఒక చిన్న బిందువులా మారిపోయానని అతను భావించాడు. తన ఏళ్ల తరబడి చదువు వ్యర్థమైపోతుందా అని భయపడ్డాడు. అతని కళ్లలో ప్రతిబింబిస్తున్న ల్యాప్టాప్ నీలిరంగు వెలుగు అతని మనసులోని అశాంతిని పోలి ఉంది. ఒక సాయంత్రం అరవింద్ తండ్రి రోహన్ 2 కప్పుల టీ పట్టుకుని అతని పక్కన కూర్చున్నాడు. రోహన్ తన జీవితమంతా పొలంలోనే కష్టపడ్డాడు. నువ్వు ఏఐని నిన్ను మింగేసే ఒక రాక్షసుడిలా చూస్తున్నావు అని రోహన్ మెల్లగా అన్నాడు. కాని దాన్ని మా నాన్నకున్న మొదటి ట్రాక్టర్లా ఊహించుకో. అది రైతును తొలగించలేదు, రైతు చేతులకు బలాన్ని ఇచ్చింది. పొలంలో ఎక్కడ దున్నాలో తెలిసిన వ్యక్తి చేతిలో ఉంటేనే ఏ పనిముట్టైనా గొప్పగా పనిచేస్తుంది. తన తండ్రి పెరిగిన గ్రామాన్ని చూడాలని అరవింద్ నిర్ణయించుకున్నాడు. అక్కడ అతను ఎర్రటి టమోటా బుట్టల మధ్య కూర్చున్న రైతు ఇషాన్ను కలిశాడు. పంట చాలా బాగుంది అన్నాడు అరవింద్. ఇషాన్ నిట్టూర్చాడు. పంటైతే బాగుంది బాబూ, కాని ఇది నగరానికి చేరేలోపే సగం కుళ్ళిపోతుంది. నా దగ్గర ట్రక్కు లేదు, ఎక్కడ ఏ ధరకు అమ్మాలో తెలియదు. నేను భూమికోసం పండిస్తున్నాను కాని ప్రజల ఆకలి తీర్చలేకపోతున్నాను. సమస్య ఎక్కడ ఉందో అరవింద్కు స్పష్టంగా అర్థమైంది. రైతుల దగ్గర పంట ఉంది, నగరంలో అవసరం ఉంది, కానీ ఆ రెండింటినీ కలిపే వంతెన లేదు. ఏఐ అనేది మనిషికి పోటీ కాదు, ఆ వంతెనను నిర్మించే సాధనమని అతను గ్రహించాడు. అతను తన గదిలో కూర్చుని కోడింగ్ మొదలుపెట్టాడు. మార్కెట్ ధరలను విశ్లేషించి ఎక్కడ గిరాకీ ఉందో చెప్పే ఒక అల్గారిథంను తయారుచేశాడు. కొన్ని వారాల తర్వాత అరవింద్ తన స్మార్ట్ఫోన్తో మళ్లీ పొలానికి వెళ్లాడు. ఇది కృషి లింక్ యాప్ అని ఇషాన్కు చూపించాడు. ఏ మార్కెట్లో టమోటాలకు ఎక్కువ ధర ఉందో ఇది చెబుతుంది. అలాగే ఖాళీగా ఉన్న దగ్గరలోని ట్రక్కులను చూపిస్తుంది. మీరందరూ కలిసి పంటను పంపిస్తే అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సరుకును చేరవేసే మార్గాన్ని ఈ ఏఐ చూపిస్తుంది. యాప్ ద్వారా సమాచారం అందుకున్న కవి అనే డ్రైవర్ తన ట్రక్కుతో అక్కడికి చేరుకున్నాడు. అరవింద్ రూపొందించిన మ్యాప్ను కవి తన డాష్బోర్డ్ మీద చూసుకున్నాడు. ఇషాన్ మరియు కవి కలిసి బుట్టలను ట్రక్కులోకి ఎక్కించారు. ఈ యాప్ చెప్పినట్లు వెనుక రోడ్డు ద్వారా వెళితే ట్రాఫిక్ ఉండదు, సమయం మరియు ఇంధనం ఆదా అవుతాయి అని కవి సంతోషంగా అన్నాడు. ఏఐ డేటాను ఒక విజయవంతమైన మార్గంగా మారుస్తోంది. ఒక నెల తర్వాత అరవింద్ తన తండ్రి రోహన్తో కలిసి యాప్లోని వివరాలను పరిశీలించాడు. ఇప్పుడక్కడ భయం లేదు, అభివృద్ధి ఉంది. చూడు నాన్నా, మన గ్రామంలో రైతుల ఆదాయం 40% పెరిగింది. ఏఐ రవాణా పనులను చూసుకోవడంతో రైతులు పంటమీద దృష్టి పెట్టగలిగారు. నగరంలో వారికి తాజా కూరగాయలు అందుతున్నాయి అని అరవింద్ చెప్పాడు. తన కొడుకు కళ్లలో వెలుగును చూసి రోహన్ గర్వంగా నవ్వాడు. అరవింద్ ఇప్పుడు కేవలం ఒక ప్రోగ్రామర్ మాత్రమే కాదు, రైతుల పాలిట ఆపద్బాంధవుడు అయ్యాడు. అతను మళ్లీ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ వాతావరణమే మారిపోయింది. ఇషాన్ అతనిని చిరునవ్వుతో ఆహ్వానించాడు. మేము ఇప్పుడు మరిన్ని రకాల పంటలు వేస్తున్నాము అన్నాడు ఇషాన్ అరవింద్కి కరచాలనం చేస్తూ. వచ్చే నెలలో పాలకూరకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని యాప్ చెప్పింది. మేము ఇప్పుడు ఒక లక్ష్యంతో సాగు చేస్తున్నాము. సూర్యాస్తమయం అవుతుండగా అరవింద్ నగరం యొక్క వెలుగులను మరియు గ్రామం యొక్క మట్టిని చూశాడు. భవిష్యత్తు అంటే భయపడాల్సింది కాదు, నిర్మించాల్సింది అని అతను తెలుసుకున్నాడు. ఏఐ అనేది మనిషి మనసుకు, శ్రమకు ప్రత్యామ్నాయం కాదు, అది ఒక శక్తివంతమైన టార్చ్ లైట్ లాంటిది. ధైర్యంగా ముందుకు నడిచేవారు ఉంటే అది ప్రపంచాన్ని మరింత ప్రకాశవంతంగా మారుస్తుంది.